హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటబ్బా ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ముందు వీడినైతే చూసేయండి. వీడు నాకు మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో నా చిన్న తమ్ముడనమాట. వీడు మా చిన్నాన్న కొడుకు. చాలా అంటే చాలా అల్లరి పిల్లోడు. కానీ వీడితో టైమ్ స్పెండ్ చేయటం ఇలాగ చాలా నచ్చింది. ఇది 3 మంత్స్ బ్యాక్ అనమాట తీసిన వీడియో. బట్ వాడి కోసం వాడి మెమరీ లాగా నేను ఉంచుకోవడానికి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ బాతులు చూసారా ఎంత బాగున్నాయి కదా! క్యూట్‌గా ఉన్నాయి. అంటే ఫస్ట్ టైమ్ ఇలా దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట వీటినన్నిటిని కూడా. ఇది ఎక్కడ ఏంటి అనేది నేను లాస్ట్‌లో చెప్తాననమాట. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయన్నమాట. వీటితో మేము చేసిన అల్లరి ఆ మూమెంట్స్ చాలా బాగున్నాయన్నమాట. ఇలా వాడితో ఇలాగ టైమ్ స్పెండ్ చేయటం నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. వాడు పుట్టినాక ఇదే ఫస్ట్ టైమ్ వాడితో ఎంతసేపు టైమ్ స్పెండ్ చేయటం. చక్కగా ఇలాగ పార్క్‌కి తీసుకొచ్చి అసలెంతసేపంటే ఏదైనా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎంజాయ్‌మెంట్ వేరు. మనం కూడా చిన్నప్పుడు ఇంత ఎంజాయ్‌మెంట్ చేసాం గదా! ఇలాంటి ప్లేసెస్ చూస్తే. బట్ వాళ్ళ ఏజ్‌లో ఉన్నప్పుడు ఆ ఎంజాయ్‌మెంట్ వేరు. మన ఏజ్‌లో మనం చేసే ఎంజాయ్‌మెంట్ వేరు. ఇక్కడ మేము మాత్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వాడు మాత్రం పార్క్ మొత్తం తిరిగి ఆడుకుంటూ ఉన్నాడు. చాలా హ్యాపీగా వాడు కూడా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఇదేం కొత్త కాదు. వాడు ఆల్రెడీ 1, 2 సార్లొచ్చాడు. కానీ వచ్చిన ప్రతిసారి కూడా వాడికి అన్నీ కూడా కొత్తగానే అనిపిస్తాయన్నమాట. మేమైతే దగ్గర నుంచి ఇలాగ తాబేలు ఇవన్నీ కూడా ఫిషెస్ అన్నీ కూడా చూస్తున్నాం అనమాట. ఇదంతా కూడా ఫిష్ ఫౌంటైన్ లాగా. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ బాతులు ఇలాగ రకరకాలుగా పెట్స్ అన్నీ చాలా బాగున్నాయన్నమాట. వాడు మాత్రం ఫోటోస్‌కి ఫోటోస్, వీడియోస్‌కి వీడియోస్‌కి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. మేము మాత్రం వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడో నా చిన్నప్పుడు విజయవాడలో చూసుంటాను ఇట్లాంటియన్నీ కూడా. ఇప్పుడు ఆ పార్క్‌లో లేవన్నమాట. మీ ఎవరికైనా ఐడియా ఉందా? విజయవాడలో రాజీవ్ గాంధీ పార్క్‌కెళ్తే ఇలాంటి బర్డ్స్ అన్నీ కూడా మనం అన్నీ చూసుంటాము. నేనైతే నా చిన్నప్పుడు అన్ని ఫిషెస్, అన్ని అక్వేరియం ఇలాంటి బర్డ్స్ ఇంకా ప్యారెట్స్ అన్నీ కూడా చూసాననమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడే చూస్తున్నాననమాట. లైటింగ్స్‌తో ఈవినింగ్ అయ్యేసరికి చాలా అంటే చాలా బావుంది. ఇంక అక్కడికి వెళ్ళడానికి క్లోజ్ చేసేసారు. ఇలాగే ఇంక నడుచుకుంటూ మొత్తం పార్క్ అంతా కూడా చూస్తున్నాం. ఇక్కడ నేను, మమ్మీ ముందు నడుస్తుంటే వీడియో తీస్తూ ఉన్నారనమాట. సో, వాటితో మంచి మంచి ఫోటోస్ దిగి మంచిగా ఈ బోట్స్ ఓన్లీ సండేనే మూవ్ చేస్తారంట. మిగతా డేస్‌లో అంతా క్లోజ్ ఉంటదంట. మేమేమో సాటర్‌డే అలా వెళ్ళాం. సో, అందుకే క్లోజ్‌లో ఉంది. లేదంటే బోటింగ్ గూడా చేసేవాళ్ళం. కొంచెం అలా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. చాలా బావుంది. చెట్లు అన్నీ కూడా స్పేస్ అంతా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వాళ్ళ బావ ఫోజులు పెట్టిస్తున్నాడనమాట. ఫోటో షూట్ కోసం ఇలా దిగాలి, ఇలా దిగాలి అని జెప్పి వాడు మాత్రం వాడికి నచ్చినట్టే దిగుతున్నాడు. వాడు చెప్పింది తప్పితే అన్నీ పెడుతున్నాడనమాట. కొంచెం అంత టైం బాగా స్పెండ్ చేశాము వాడితో మాత్రం మేమైతే. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే వాడు ఈ ఏజ్‌లో ఉన్నప్పుడు వాడితో టైమ్ స్పెండ్ చేయటం వేరు. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఛాన్స్ దొరికిందంటే చాలు అత్త, అల్లుళ్ళకి ఎప్పుడు నా గురించే టాపిక్ ఉంటూ ఉంటుందనమాట. ఏదో ఒకటి ఇంక అలా మాట్లాడుకుంటూ ఉంటారు మంచిగా. వీడు చూడండి స్టిల్స్ మామూలుగా ఇవ్వలేదనమాట. చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. ఇంకా కొన్ని అప్‌లోడ్ చేయలేను నేనైతే మాత్రం నిజంగా. మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత మంచి ఎంజాయ్ చేసిన డేస్ ఏయంటే ఇలాగ వాడితో ఎళ్లి ఇలాగ కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఎంజాయ్ చేయటమే అనమాట. ఉన్న రోజుల కన్నా కూడా వాడితో ఇలా టైమ్ స్పెండ్ చేయటం చాలా బాగా అనిపించిందనమాట. వాడు మామూలుగా లేడనమాట. ఇంగేదన్నా గానీ నేనే కదా అక్కని, ఏదైనా గానీ నా దగ్గరే వాడు అంతా కూడా. ఈ ఏజ్‌లో కాకపోతే ఏ ఏజ్‌లో చేస్తారండి. వాడిలా స్పెండ్ చేస్తుంటే నాకు నా చిన్నప్పుడి మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే మా డాడీని సండే వస్తే చాలు ఇలాగే ఎక్కడికో చోటికి తీసుకెళ్ళమని గొడవ చేసేదాన్ని. సో, ప్లేయింగ్‌కి చాలా బావుంటాయి. ఇంకా ఇలాగ ఇక్కడైతే క్లోజ్ చేసేసి ఇప్పుడు కిందకొచ్చాము. తీసుకొచ్చినాక ఇంకా మా పిన్ని వీడియో వద్దంటే వద్దంటుంది. తనే మా పిన్ని, ఇంకా మా తమ్ముడే, ఇక్కడ మా అమ్మ అనమాట. ఇంటి నుంచి తెంచుకున్న దెంచుగడ్డలు తింటున్నాం అందరం కూర్చొని. ఇక్కడ క్యాంటీన్‌లో సమోసా, ఎగ్ పఫ్ చూస్తే అంతగా ఏం లేవనమాట. అన్నీ అయిపోయినాయి అని చెప్పారు. సో, ఇంక ఇవే ప్రెజెంట్ తింటూ అలా కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంక ఇక్కడ ఈ ట్రీ దగ్గర కొన్ని ఫోటోస్ దిగామనమాట. చాలా బాగొచ్చింది. ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ అంతా కూడా చాలా బావుందనమాట. వీడు చేసే ఫన్నీ యాక్టివిటీస్ ముందు చాలా అంటే చాలా అనిపిచ్చింది. ఇంకా వాడు ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంతకీ మేము ఎక్కడికొచ్చామో తెలిసిపోయిందా?
సో, ఇక్కడ ఎవరైనా ఉంటే మాత్రం ఈ ప్లేస్‌ని డెఫినెట్‌గా విజిట్ చేసే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. చాలా అంటే చాలా నచ్చిందనమాట. నేను ఫైనల్‌గా ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ తీసేసుకున్నాం. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.